ఈ వీడియో చూసిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ మెట్లు దిగి మాత్రం రాకండి. భయం డక్కు డక్కు అంటుంది గుండెల్లో. అందరికి తడుస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరు తడుస్తున్నారు. బాబా బాబా అన్న వదిన ఎత్తుకొని వస్తుండ్రు. కమ్మసక చీకటిలో మల్లె పూల వెనకాల మా పడ్డామంటే మర్యాద పోయినట్టే. ఇంకా అందరికీ నమస్తే. ఈ వీడియో ఏంటంటే మేము మా మేస్త్రి 2 రోజులు రజా ఇచ్చిండు, అంటే సెలవు ఇచ్చిండు 2 రోజులు సెలవు ఇస్తే మేము సడన్గా ప్లాన్ చేసుకోకుండా ఒక వ్యూ చూద్దాం, గట్టు చూద్దామని బెంగళూరు పక్కల చిక్బల్లాపూర్లో నంది హిల్స్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని సడన్గా ప్లాన్ చేసుకొని సడన్గా వెళ్ళిపోయాము అక్కడికి. ఇప్పుడు ఏంటంటే అక్కడికి మేము ఏం తెలుసుకోకుండా ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాం కదా, అందుకనే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసిండొచ్చు. ఎన్ని ప్రాబ్లంలు ఫేస్ చేసాం, ఎలా తిప్పలు పడ్డాం, పగలెళ్ళి నైట్ అంతా ఎలా మాకు మొత్తం రచ్చ అయిపోయింది. మా బాధ ఎవరితో చెప్పుకోకూడదు. మేము అసలు ఆటోలు బస్సులు పైకే వెళ్ళామనుకున్నాం, అంత తిప్పలు పడ్డాం. అందుకనే నేను ఏం చెప్తానంటే మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసేసి మీరు తెలుసుకోండి మేము ఎన్ని బాధలు పడ్డాం, ఎందుకు పడ్డాం. మీరు అలా పడకూడదని చెప్తున్నా అంతే. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి చిన్న స్టెప్ వేరే లెవెల్ ఉంటుంది, ఫుల్గా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మేము ఇప్పుడు నంది బెట్ట పోతున్నాం. నంది బెట్ట అంటే ఇది ఈశ్వరుని ముందు నంది ఉంటుంది కదా, దానిదనమాట గట్టు. ఇది పెద్దది, దీనికి ఎన్ని మెట్లు ఉన్నాయో నాకు తెలీదు. కనీసం 4 కిలోమీటర్స్ ఉంది పైనకి. అందరు నడుచుకొనే పోతున్నాం. మా గ్యాంగ్ అంతా వెనకాల వస్తుంది చూడు. ఇప్పుడు గ్యాంగ్ అని చూపిస్తా, ఒక్క నిమిషం వెనక అంగిడండి, గ్యాంగ్ అని చూపించాలా. బాబా అన్న వదిన ఎత్తుకొని వస్తుండు. ఇంకా మన గ్యాంగ్ ఇంకా వెనక రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పోతా ఉండేది మా గ్యాంగ్ ఒక 4 పోతున్నాం. పైన నంది హిల్స్ పైన గట్టు మీద ఎలా ఉంటుందో చూపిస్తా. అప్పుడే దమ్ము వచ్చేసింది. ఇది ఒక ద్వారం, ఫస్ట్ మెయిన్ గేట్ దాటాం మనము. మెట్లు ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. ఇక్కడ జనాలు ఏం చెప్తారంటే పైన మన గట్టు మీద నుంచి కిందికి వ్యూ చూస్తే మనకు ఆకాశంలో ఉంటాయి కదా కొండలు, ఆ కొండలు అన్నీ కనిపిస్తాయంట. కనిపిస్తాయో లేదో చూడండి. మనకు ఫస్ట్ నందిబెట్ట పైనకి ఎక్కేటప్పుడే ఆంజనేయ దర్శనం అందరూ మొక్కుతారు చూడండి. మనం మొక్కుదాం. జై శ్రీరామ్. చూడండి ఇది మన గ్యాంగ్. ఆటో కింద ఆపేసినాం. ఆటో పోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కింద. ఇక్కడ చూడండి వ్యూ, అక్కడికన్నా ఇక్కడ ఇంకా అదిరిపోయింది. మొత్తం వ్యూ చూస్తే బా 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 అంటారు. సాయంత్రం వేళ ఆల్రెడీ దమ్ముకొచ్చి దమ్ము అంతా పోయింది మాకు. ఇది ఒక బస్వన్న, ఇది 2వ ద్వారం అనుకుంటా, అంటే 2వ గేటు మామూలుగా. ఇక్కడ వస్తున్నారు, ఆల్రెడీ పోతున్నాడు. బాబాయ్ బిడ్డ పైన ఎక్కినాడు. మొత్తం మా భుజం పరిగెడుతుంది, జీవితంలో పరిగెడుతూనే ఉంటుంది. ఇంకా నాకైతే ఎక్కడెక్కడ కార్ పైన చూస్తున్నారా చూడండి, ఒకరి నుంచి ఒకరు పరిగెడుతున్నారు పైకి. ఇక్కడెక్కడైనా మధ్యలో రెస్ట్ తీసుకునే పోవాలా ఖచ్చితంగా, లేదంటే ఎక్కడ అవ్వదు. ఆల్రెడీ హార్ట్ బీట్ కొంచెం పెరిగింది. కొంచెం కూర్చుంటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, మనకి మంచిది. ఇది ఎట్లా ఉందంటే అప్పుడు చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇంగ్లీష్ పిక్చర్లలో, ఒకడు వస్తూ ఉండే మొత్తం అడవిలో ఏం పడితే అది తినడము, ఎక్కడ పడితే అక్కడ స్టే చేయడము, అట్లా అడవిలో పోయినట్టుంది. ఎక్కడ చూసినా మొత్తం అరణ్యమే. చూస్తున్నారు కదా మొత్తం ఉడక గారిపోయింది. నాకైతే అందరు రెస్ట్ తీసుకున్నాం, ఈడ కాసేపు కూర్చున్నాం ఈడ సెంటర్లో. ఇప్పుడే మళ్ళీ మొదలు పెట్టాం. మా వదిన ఎత్తుకొని వస్తుండే వెనక. ఇక్కడ అందరు కష్టపడుతుంటే వాళ్ళు ఏం రొమాన్స్ చేస్తుండ్రు వెనక నుంచి. ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇన్ని మెట్లు మా వదిన ఎలా మోస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. పెళ్ళాం మీద ప్రేమ ఉండాలి, అతి ప్రేమ ఉండకూడదు. ఇంకా అర్థం ఉందనుకుంటా పైకి. కిందికి వచ్చేటప్పుడు ఆరాంగా రావచ్చు, పైనకి పోయేటప్పుడే మొత్తం ఇట్లా అవుతాగా, ఇట్లా ఉడక అనేది ఇట్లా కారుతుంది అనమాట.
మీరు చూడొచ్చు ఒక సగం గట్టుకు వచ్చేసాం మేమైతే. అదంతా కింద చూడొచ్చు, మీ బ్యాగ్ చూపిస్తున్నా కదా, అదంతా కింద లోయ మొత్తం. మా బుజ్జమ్మకి సాలైంది. ఈ బ్యాచ్ ఎప్పుడు వెనకనే పడి ఉంటారు, మిగతా బ్యాచ్ అంతా ముందర పోయింది. చూడొచ్చు వ్యూ ఎట్లుంది ఇక్కడ నుంచి. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ దీనికే, హారర్ మూవీస్ దీనికే బాగుంది ప్లేసు. ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను నింబడి సెంటర్లో. ఊడకొచ్చి మొత్తం కారిపోయింది కలాస్. నుంచి చూడండి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ తిప్పిన కాయ అంటమ్మా చెల్లెమ్మ. మీరు అక్కడ చూసుకోవచ్చు మొత్తం మంజు మంజా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ కార్ పోయింది కాబట్టి అంగి అంతా నాన్ పోయింది మనది. ఇంకా గ్యాంగ్ ఇంకా వెనకొస్తుంటారు. ఇంకా కొంచెం ముందు పైన పోవడం, పైనుంచి చూస్తే కిందికి మేఘాలు కనిపిస్తాయని చెప్పినారు. ఇంకా అర్థంకి వచ్చిన మేఘాలు ఇంకా పైనే ఉన్నాయి. ఇంకెంత పైనకి పోతే పైన మేఘాలు కనిపిస్తావు మాకు తెలీదు. చూద్దాం ఇప్పుడు పైనకి పోయి. ఇక్కడ ఇంకొకటి అయితే వచ్చేసింది తంగుదాణం అంటే. అయ్యో దీంట్లో కాసేపు కూర్చొని పోదాం అనుకున్నానే, కూర్చోడానికి కూడా జాగా. ఇక్కడ సౌండ్లు వినండి, పక్షుల సౌండ్లు. ఇక్కడికి వెళ్ళి చూస్తే బాగా మొత్తం వ్యూ ఇడే చూస్తా. ఇక్కడికి వెళ్ళి వ్యూ బాగా కనబడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇడేమో చేసినారు సపరేట్గా. మళ్ళా వెనక్కి ఉండండి. వామో వాయో మొత్తం పెద్ద లోయ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి పెట్టారనుకుంటా. అప్పట్లో ఇప్పట్లో నాకు హిస్టరీ తెలియదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నా. శనికి స్టార్ట్ అవుతుంది, తప్పకుండా ఎవరు మెట్లెక్కి రాకండి. పైన పోయిన తర్వాత కావాలంటే మీకు చూపిస్తా. అక్కడికి వెళ్ళి బస్సు రూట్ ఉందేమో, ఆటో రూట్లు ఉన్నాయేమో అని. పెద్ద గుంత ఇక్కడ నుంచి పడితే వెంకటరమణ గోవిందా గోవిందా. చూడండి గవి ఎట్లుంది, మొత్తం గవిలో పోయినట్లుంది ఇక్కడ సంసారం. చూసారా గట్టు రాయి నాగదేవత వాళ్ళు ఇక్కడ మనం మొక్కుకోవాలన్నమాట. దగ్గరగా స్నానం చేసినట్టుంది మొత్తం. నేను చూడు కారిపోయింది మొత్తం. గో ఇట్లా ఉంటుంది సంసారం. గట్లు ఎక్కాలంటే మెట్లు ఎక్కాలంటే మామూలుగా ఉండదు. కింద ప్లేస్ ఇది కూడా చిక్బల్లాపూర్లోనే ఉండేది, కర్ణాటక చిక్బల్లాపూర్. నంది హిల్స్ అంటే ఎవరైనా చూపిస్తారు రూటు. బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇంకా పైనకి వచ్చేసామనుకుంటా, దగ్గరలో ఉన్నామనుకుంటా. పైన పోయి చూపిస్తా ఇంకా పైన ఎట్లుందని. ఇక్కడే ఉంటారనుకుంటా ఇల్లు. కొండపైన ఒక ఇల్లు కట్టారు. మరి ఇల్లు కట్టడానికి మెటీరియల్, మనకు సిమెంట్ బస్తాలు ఇటుకలు ఎలా తెచ్చారనేది నాకు కూడా తెలీదు. మనం ఉత్తమ మనిషి ఎక్కడానికి ఎంత కష్టపడితే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కట్టడానికి, ఇల్లు కట్టడానికి. ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, కనిపిస్తుందా? వీళ్ళు ఎలా కట్టింటారు మళ్ళీ. ఆల్మోస్ట్ పైనకి వచ్చేసాం. మా ఊర్లో మా ఇంటి ముందు ఇలాంటి చెట్లు ఉండేవి అప్పట్లో, ఇప్పట్లో కనబడట్లేదు. అరుదుగా ఈ గట్టు మీద కనబడ్డాయి. ఈ చెట్లు చూడగానే ఒక్కసారిగా నా బాల్యం దాసుకొచ్చింది. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఈ చెట్లు ఎంతో ఇష్టపడేవాడిని. ఈరోజు కష్టపడి చూడాల్సి వచ్చింది. ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము? పైనకి వచ్చేసిన మనం ఒకేసారి అరుస్తున్నారు పిల్లలు. ఇంకా పైన పోవాలన్నా ఇంతేనా, ఒక్కటి అర్థం కావట్లేదు. ఇక్కడ నందీశ్వరుడు ఎక్కడున్నాడో, మేము ఎక్కడున్నామో ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాకు. ఇలా పైన పోయి చూద్దాం రండి. మెట్లున్నాయి ఇక్కడ, ఇంకా కాస్త కొన్ని మెట్లున్నాయి. మేము కావాలంటే స్పీడ్గా ఎక్కేస్తాం బ్రో. వ్యూ మాత్రం మామూలుగా లేదు బ్రో. దీనమ్మ దిమ్మ తిరిగిపోవాలంటే మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్ళీ ఒక 2 సార్లు వస్తారు ఖచ్చితంగా మీ ఫ్యామిలీని తోలుకొని. అలా ఉంది ఇక్కడ వ్యూ. అందుకనే చెప్తున్నా ఈ వీడియో మొత్తం చూడండి, ఇంకా మీకు తెలుస్తుంది ఎట్లెట్లుంది అనికేసి. చూడండి, ఎప్పటికే కానీ కష్టపడితే ఫలం ఉంది అంటారు కదా, అలాగా మేము కష్టపడి వచ్చాం వ్యూ చూడడానికి.
ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఒక హీరో కూర్చొని పెట్టి ఫిలం తీస్తే కిర్రాక్ ఉంటుంది. ఇక్కడ షూటింగ్ షర్ట్ మోసుకురావాలంటేనే సస్తా నా కొడుకులు నాకు తెలిసి. అక్కడ గ్యాంగు, ఇదంతా మా గ్యాంగు. అందరికీ గాలి తీరింది ఈ పైకి వచ్చేసరికి. ఇంకా చిల్లం పల్లం అయిపోయినారు అందరు, అక్కడొకరు ఇక్కడొకరు. మేము ఇది సూర్యోదయం అయ్యేటప్పుడు గట్టు మీద నుంచి చూసే ఒక వ్యూ చూడడానికి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇది టాప్, ఇంకా పైకి వచ్చేసినట్టే, పైకి వచ్చేసాం కూడా ఆల్రెడీ. నంది హిల్స్ అంటే హిల్స్ అంటే గట్టు అనే అర్థం ఇంగ్లీష్లో. ఇది నంది గట్టు అనమాట. ఇది కర్ణాటకలో చిక్బల్లాపూర్లో ఉంది. ఇక పైనకి పోతే మనకి వ్యూ ఎట్లా కనబడుతుందో చూద్దాం. లెట్స్ గో. ఇక్కడైతే మొత్తం బురద ఉంది. ఒక్కొక్క అడుగు చూసి పెట్టాలన్నమాట. మన పిల్లకాయలు అయితే అలాగే వచ్చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ బురదలా. మనం దీన్ని కానీ సపోర్ట్ తీసుకొని పట్టుకొని పోలేదంటే కింద పడ్డాం గ్యారంటీ. ఈ బురదలో పడ్డామంటే మర్యాద పోయినట్టే. ఇంకా ఓకే రండి, ఇట్లే నడుచుకొనే రావాలి ఎప్పుడైనా కానీ. నడుచుకొని వస్తేనే మనకు కూడా వ్యూ అనేది బాగా కనిపిస్తుంది, ముందర వెనకాల ఎలా ఉంది ఎట్లుంది అనేసి. చూడండి ఈ మంచి వ్యూ మీరు చూడలేరు. సూపర్గా ఉంది. రండి. ఒక్కొక్క అంతంలో ఒక్కొక్క లాంటి ఎక్స్పీరియన్స్. బా ఒప్పుకున్నానండి. ఈ గట్టు ఎక్కేసే లోపు గట్టు చాలా బాగుంది వ్యూస్ అని ఒప్పుకున్నా. హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్లీ వచ్చేసాం పైకి, గట్టు పైకి. 1175 మెట్లు ఎక్కి పైకి వచ్చేసినాం. మా భుజం మేము కోతులు చూపిస్తాంట. చూడొచ్చు ఇది కదా మనకు కావాల్సింది. చూడండి ఇక్కడ నుంచి ఎలా కనబడుతుందో ప్రపంచం. నా కళ్ళతో చూడు మావా. అల్లు అర్జున్ ఊరికనే చెప్పలేదన్నమాట డైలాగు, దానికి మించింది ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. మా గ్యాంగ్ అంతా ఎక్కడెక్కడ పోయినారో నాకే అర్థం కావట్లేదు. వీడొక్కడే వచ్చినాడు మా వెనక. మేము 4 విడిపోయినాం. డ్రైవర్ విడిపోయినాడు. ఇంకా మా వెనక వచ్చినారు మా అన్న వదిన, వాళ్ళందరూ ఎటు పోయినారో మాకే తెలీదు. అక్కడ చూడండి వర్షం కురుస్తుంది, ఎంత బాగా కనిపిస్తుంది పైనుంచి. ఆ ఊర్లో వర్షం అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా నీట్గా, అదింత వర్షం అనమాట. అక్కడ లైట్గా వర్షం కురుస్తుంది, లైట్గా, మరి దారుణంగా కాదు. చూడండి పైకి వచ్చాం కాబట్టి ఇంత కష్టపడి ఉడకగారి ఇంత కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఇలాంటి వ్యూస్ చూడగలుగుతున్నాం. ఇలాంటి వ్యూ చూడాలంటే మీరు జీవితంలో ఎక్కడ చూడలేరు. లో బడ్జెట్లో మీరు కర్ణాటకలో ఉన్న చిక్బల్లాపూర్లో నంది హిల్స్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడికి వచ్చి మీరు ఒక్కసారి వ్యూ చూసారంటే మామా నా కళ్ళతో చూశాను, నా దిల్లుతో చెప్తున్నాను, నా మాట విని మీరు ఒక్కసారి ఇక్కడికి రండి. మీ జీవితంలో మర్చిపోలేరు ఈ ప్లేస్. మిగతా పాట రాదు, అడ్జస్ట్ చేసుకోండి. చెప్పులేడు ఏడిచినాం, మంచి వ్యూ చూసినాం అటు సైడు. ఇంకా గుళ్ళకి పోతున్నాం. దిస్ ఈస్ గుడే. జై శ్రీరామ్. గుళ్ళో పూజ జరుగుతుంది, ఎక్కువగా మాట్లాడుకోండి, సైలెన్స్. గుళ్ళో పూజ చేస్తున్నారు. ఇది శ్రీ యోగి నందీశ్వర స్వామి దేవాలయం. దిస్ ఈస్ బ్యాక్ సైడ్. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇవన్నీ పాతకాలం చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పు. బ్యూటిఫుల్. ఇలాంటి ప్లేస్ నేను ఎక్కడ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. మీరు ఇలాంటి ప్లేస్ చూడాలనుకుంటే నంది హిల్స్కి ఒక్కసారి విజిట్ చేయండి. బా సూపర్, చాలా బాగుంది. ఇక్కడ మన నాగదేవత ఉంది. ఇక్కడ ఒకసారి ఒక దండం వేసుకొని పోతా ఉండాల. ಗೋಡೆ ಮೇಲೆ ಹತ್ತಿದರೆ ದಂಡ ವಿಧಿಸಲಾಗುತ್ತದೆ. ಇಲ್ಲಿ CC కెమెరాಗಳಿವೆ. ఎస్, దీని అర్థం బాయ్స్ ఏంటంటే ఇది కన్నడలో చెప్పారనమాట. మనం గోడల పైకి ఎక్కితే మనకు బొక్క పడడం తప్పదు.
తప్పించుకోలేరు. ఇక్కడ సీసీ కెమెరా ఉన్నాయని చెప్పినారు. ఇది కోతి లెక్క చేస్తాడు. ఉండడం కోతి లెక్కే మంచి అనుకున్నా, కానీ చేయడం కూడా కోతి లెక్కే చేస్తాడు. మనం ఎక్కడ బాగొట్టుకోలేదులే, కరెక్ట్గా పోతున్నాం. పాత గోడలు పాత గుడి, అది ఇంత పైన గట్టు పైన 1176 మెట్లు అంటే మామూలు విషయం కాదు. జగ్గేం లేవు, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. నేను కూడా చూశాను. ఎస్, మళ్ళీ వచ్చేసాం. చూడొచ్చు గాయ్స్, మేము మొత్తం పైనకి పోయి వ్యూ చూసి గుడి చూసి అంతా చూసుకొని కిందికి వచ్చే పట్టికల్లా రాత్రి అయిపోయింది. మొత్తం ఈ చీకటిలో, మసక చీకటిలో మల్లె పూల వెనకాల మా పటేల కలుసుకో, ఇలాంటి పాట దేశకు వస్తుంది నాకు ఈ టైంలో. అట్లుంది మా సంసారం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మన గ్యాంగ్ వెనక వస్తున్నారు చూడండి. ఇది గ్యాంగ్ ఇంకా వెనక ఫ్లాష్ లైట్లు బ్యాటరీలు పట్టుకొని వస్తున్నారు. మనం కూడా అయినంత ఫ్లాష్ వేసాం, బ్యాటరీ వేసే వీడియో చేస్తున్నాం. మేమంటే మీకు కనబడం, ఎందుకంటే ఇక్కడ అంత రాత్రి అయిపోయింది. రాత్రి పూట మెట్లు దిగిపోవడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇంకోసారి మీరు ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ మెట్లు దిగి మాత్రం రాకండి. ఎందుకంటే మీరు చూస్తారు ఈ మెట్లు దోలు తీరిపోద్ది. ఎక్కి రావడం ఓకే మంచిదే, బాడీకి ఒక మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అలాగే చూడడానికి మంచి మంచి వ్యూ చూడవచ్చు. మీరు ఇప్పుడు వాపస్ వెళ్ళే టైంలో అయితే ఇంత నైట్లో ఇలా రిస్క్ తీసుకొని మరి వెళ్ళడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఈ చీకట్లో చూశారు కదా, మేమే కనపడట్లేదు నీట్గా, అంటే ఇంత మొబ్బైంది ఇక్కడ. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ బురదలోకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కథ ఏం జరిగిందంటే మొత్తంలా అక్కడ పైన చూస్తున్నారా, పైన గట్టు పైన లైట్లు కనిపిస్తున్నాయి చూడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు. మేమిద్దరం ఆటో ఇక్కడ మెట్ల దగ్గర వదిలేసాం కాబట్టి ఆటో దగ్గరికి వస్తున్నాం. వేరే ఆటోలో వచ్చి ఇక్కడ దిగి ఊర్లో ఆటో దగ్గరికి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళి చూడాలి అసలు ఆటో ఎలా ఉంది అని. అదొక భయం, డక్కు అంటుంది గుండెల్లో. మేము ఇప్పుడు ఆ ఆటో తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి అందరిని పిలుచుకొని రావాలన్నమాట. మాకైతే కాళ్ళ దమ్మందమైంది, మొత్తం మొబ్బై ఉంది చుట్టుముట్టు. ఇక్కడ చాలా మొబ్బైంది, కాళ్ళ పవర్ అంతా అయిపోయింది. మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాను. దాని కాబట్టి దేవర మూవీ తీసినాడు. బ్యాగు ఓకే, బ్యాగ్ ఉంది. ఉచ్చల్ వస్తాడు, ఫుల్ అర్జెంట్ వచ్చి ఒక్క నిమిషం. అది కూడా కరెక్టే. నిదానం మాట బా బ్రో, టెన్షన్లా 1కి 2 అవుతుంటాయి. అదే ఒక మాట చెప్పిన. ఫస్ట్లో మేము ఎక్కిన మెట్లు స్పీడ్ ఉండే పైనకి, ఇదిగోండి. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కి దిగి రాలేం కాబట్టి మేము ఆటోలో, అక్కడి నుంచి ఆటోలో వేరే వాళ్ళ ఆటోలో వచ్చి ఒక రోడ్ మీద దిగి అక్కడి నుంచి మా ఆటో తీసుకొని పోతున్నాం. మళ్ళీ ఇప్పుడు అక్కడ గట్టు దగ్గర పోలీసులు వదులుతారో లేదో తెలీదు. ఏదో ఒకటి మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి ఖచ్చితంగా పైకి వెళ్ళి వాళ్ళని తోలుకొని రావాలా. ఇంతే మాకు తెలుసు. ఇప్పుడైతే అన్న హ్యాపీ, నేను హ్యాపీ. ఎందుకంటే ఆటోకి ఏం కాలే. ఏంటంటే మనం ఆటో ఒక ప్రదేశంలో ఆపి నేను ఒక ప్రదేశంలో పోతాను కాబట్టి, అలా ఇంకో ప్రదేశంలో పోయినప్పుడు మన ఆటోని ఎవరైనా ఏమన్నా చేస్తారేమో అన్న భయం ఉండేది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, కోతులు గీతులు ఏమైనా ఉంటే ఆటో సీటు పైన టాపు ఏమంటే పీకేస్తాయి, సంథింగ్ చేస్తాయి ఆటోని అని చెప్పారు. అలా కూడా ఏం కాలేదు కాబట్టి ఈశ్వర్కి జై శ్రీరామ్కి ఒక థ్యాంక్స్. చూడండి, ఒక ట్రిప్పు ఎంజాయ్ చేద్దామని వచ్చి ఎంత రిస్క్ తీసుకున్నామని మీకు అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మెట్లెక్కి పోవద్దండి. ఖచ్చితంగా మెట్లెక్కి పోవాలనుకుంటే పొద్దున 10 గంటలకి మెట్లెక్కండి, 4 గంటలకి వాపస్ వచ్చేస్తారు. మీరు ఈ టైంలో మేము పోయి 4 గంటలకు పోయాం. మేము యాక్చువల్లీ
4 గంటల టైంలో పోతే మీరు పోవడానికి ఆరవుద్ది పైకి, కింది ఖచ్చితంగా మెట్లలో రాలేరు. నీకు నేను ఇంకా చెప్పలేను, పైనకి పోవాలా చూపిస్తా అడిగిపోయిన తర్వాత. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు మా కష్టంలో కష్టాల్లో ఇష్టాలు. వాన పడుతుంది. నేను ఒక్క వీడియో ఆన్ చేసానా మన గ్యాంగ్ వచ్చారంటే పెద్ద లెక్క. చూసుకోవచ్చు గాయ్స్, ఈ వానకి తడుస్తున్నారు. ఈ వానకి తడుస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరు తడుస్తున్నారు వానకు. చూసుకోవచ్చు మేము అంత కిందికి పోయి పైనకి వచ్చి ఇంత జనాల్ని ఎక్కించుకొని మళ్ళీ ఆపాస్ పోతున్నాం. ఇక్కడ ఫుల్ వర్షం కురుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ వర్షం పడుతుంది. మా గ్యాంగ్ అందరు నేర్చుకున్నాం. లాస్ట్ ఫైనల్ లైక్ చేయండి అని చెప్పండి అందరూ. ఇంత కష్టపడి వన్ మోర్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్ కొట్టారు ఒకటి. ఆటోలో కూర్చున్న వాళ్ళు నాన్నగారు అని జోరుగా వర్షం వస్తుంది. ఇక్కడ వీళ్ళు సైడ్ కవర్ వేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాన వర్షం ఎంజాయ్ పండుగ అయినాక చలి వేస్తున్నాం బెంగళూరుకి. బాయ్ బాయ్ బ్రోస్, లెట్స్ గో బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు. ఇంకొకటి సమాచారం ఏంటంటే నైట్ 6 గంటలకి పైకి వెళ్ళడానికి వెహికల్స్ని వదలరు, కిందికి రావడానికి వదలరు, పైకి వెళ్ళడానికి వదలరు. 6 గంటల తర్వాత ఏదున్నా ఏమున్నా సాయంత్రం 6 గంటల లోపే 5 గంటలకే వెళ్ళిపోవాలి పైకి. నువ్వు వెహికల్ తీసుకొని పోయినా, ఆటోలో పోయినా, బస్సులో పోయినా, ఏదే పోయినా 5 గంటలకే లాస్ట్. 5 నుంచి 6 వరకే లాస్ట్. తర్వాత పైకి వదలరు ఎట్టి పరిస్థితిలో. పైకి వెళ్ళడానికి రోడ్ ఉంది, ఓకే. అన్ని వెహికల్స్ వెళ్తాయి. అక్కడే కొన్ని రూమ్స్ కూడా దొరుకుతాయి. మేము కొత్తగా పోయినాం కాబట్టి మాకేది తెలియక మేము మొత్తం తికమకాయి ఇట్లా వచ్చేసినాం వాపస్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను బ్రో ఇంకోసారి. అట్లుంది ప్లేసు. అలాగే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి, ఓకే.